మీది లేదు. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అదొకటి ఉందా అన్న? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ గుడికి రావడం జరిగింది. మల్యాల మండలంలో ఈరోజు మల్యాల హెడ్ క్వార్టర్లో సోనియా గాంధీ గుడి కట్టడం జరిగింది. అంటే సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారికి పొన్నం ప్రభాకర్ అన్న గారు, సత్యం అన్న గారు కలిసి ఈ టెంపుల్ని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాసుల కార్యకర్తలందరూ కూడా ఈ సోనియా గాంధీ గుడిని కట్టడం జరిగింది. అంటే తెలంగాణ ఇచ్చిన అమ్మగా ఈ పూజించాలి అనే ఉద్దేశంతో సోనియా గాంధీ గుడిని కట్టడం జరిగింది. ఆ గుడి అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు. మన జగిత్యాలలో జగిత్యాల జిల్లాలోని మల్యాలలో ఉండడం మన గర్వకారణంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది త్యాగాలను చూసి సోనియా గాంధీ తెలంగాణను ఇవ్వడం జరిగింది. ఆమెకు ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గుడి కట్టడం జరిగింది. నిజంగా ఆమె దయ వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. ఈ రోజుకి 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 10 సంవత్సరాలలో మనం తెలంగాణ ఏదైతే మన బంగారు తెలంగాణ అనుకున్నామో బంగారు తెలంగాణ రాలేదు. కనీసము సామాజికంగా ఎవరికీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉండే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఏదైతే మనం అనుకున్న తెలంగాణ వచ్చిందో మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు అనేది ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా సహకరిస్తూ ప్రతి సామాన్యుడికి కూడా న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న సందర్భంగా ఈరోజు 10 సంవత్సరాలు ముగించుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తెలంగాణ వాసులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.